మనం లాస్ట్ క్లాస్ లో మోడల్ 8 లో ఉన్నాం. నెక్స్ట్ మోడల్ 9 ఏం పెట్టుకున్నామా? మోడల్ 9 ఇది కూడా బాగా ఇంపార్టెంట్ మోడల్స్ లో ఇది లాస్ట్ వన్. రైట్. if the integral is of the form, if the given integral is of the form, the given integral is of the form integral of a cos x plus b sin x plus c by d cos x plus e sin x plus f dx. Then take numerator is equal to, in the mandal problem like a into d by dx of denominator plus b into denominator plus ఇంకొక కాన్స్టెంట్ పెట్టుకోవడం. ఇంకో కాన్స్టెంట్ పెట్టుకోవటమే సమ్ సి. ఓకేనండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దామా? ఇంటిగ్రల్ ఆఫ్ cos x plus 3 sin x plus 7 by cos x plus sin x plus 1 dx is equal to ఎంత? Numerator is equal to capital A into d by dx of denominator plus b into denominator plus c. That implies చెప్పండి, cos x plus 3 sin x plus 7 is equal to capital A into d by dx of cos x plus sin x plus cos x plus sin x plus 1 plus b into cos x plus sin x plus 1 plus c. That implies cos x plus 3 sin x plus 7 is equal to capital A into cos x derivative minus sin x derivative cos x 1 derivative 0 plus b into దీన్ని ఏం కలిగకూడదు, cos x plus sin x plus 1 plus integral constant c. cos x కోఎఫిషియంట్ ఎంతండి? ఇక్కడ 1 is equal to cos x కోఎఫిషియంట్ capital A, cos x కోఎఫిషియంట్ plus capital B. ఇది ఒక రిలేషన్ అండి. నెక్స్ట్ sin x కోఎఫిషియంట్ 3 is equal to minus capital A, sin x కోఎఫిషియంట్ ఎంతండి? plus B. ఇది ఒక రిలేషన్ అండి. కాన్స్టెంట్ టర్మ్స్ కంపేర్ చేసుకుంటే 7 is equal to ఎంతండి? plus B plus C. ఇది ఒక రిలేషన్. ఫస్ట్ రెండు రిలేషన్స్ ని యాడ్ చేస్తే a plus b is equal to 1 minus a plus b is equal to 3. యాడ్ చేస్తే 2b is equal to 4, b is equal to ఎంతండి? 2. b వాల్యూ 2 వస్తే a వాల్యూ ఎంత వచ్చిందండి? b వాల్యూ 2 ఉన్నప్పుడు 2 నా దగ్గర తీసుకుంటే a వాల్యూ -1 వచ్చింది.
అప్పుడు బి వాల్యూ 2 కాబట్టి సి వాల్యూ ఎంత వచ్చిందండి ఇక్కడ నుంచి సి వాల్యూ చెప్పండి సి ఈజ్ ఈక్వల్ 7 మైనస్ బి 7 మైనస్ 2 ఎంతండి 5. ఇప్పుడు న్యూమరేటర్ రీప్లేస్ చేయండి. రాశారు అక్కడి వరకు. నెక్స్ట్ ఇప్పుడు నౌ ఐ ఈజ్ ఈక్వల్ టు రాయండి. గివెన్ ఇంటిగ్రల్ ఐ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి న్యూమరేటర్ అయితే రిప్లేస్ చేయొచ్చు. ఏ వాల్యూ ఎంత -1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ -1 ఇంటూ చెప్పాలి. న్యూమరేటర్ రిప్లేస్ చేస్తున్నాను. ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ చెప్పండి ఎంతో cos x plus sin x plus 1 cos x plus sin x plus 1 plus b value 2 into denominator cos x plus sin x plus 1 plus constant value and c value plus 5 by enta cos x plus sin x plus 1 into dx that is equal to -1 into దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది log mod denominator plus 2 into this by this అన్నప్పుడు 1 వచ్చింది. 1 కి ఇంటిగ్రేషన్ x ప్లస్ 5 ఇంటూ దీనికి 1 బై దీనికి ఇంటిగ్రేషన్ అట్లా ఉండిపోయింది. ఇక 1 బై cos x ప్లస్ sin x ప్లస్ 1 dx దిస్ ఈజ్ రిలేషన్ నెంబర్ 1 అనుకోని అట్లా అటు పెట్టేయండి. ఇప్పుడు ముందు ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ చేస్తే కానీ మొత్తం ఇంటిగ్రేషన్ రానట్లు లెక్క. నౌ వి ఫైండ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై cos x ప్లస్ sin x ప్లస్ 1 dx. ఓకేనండి. దీని ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ చేయడం వచ్చిందా మీకు? దీని ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ చేయడం ఏ మెథడ్ tan x by 2 ఈజ్ ఈక్వల్ టు t. అప్పుడు dx ఎంత వచ్చింది 2dt బై 1 ప్లస్ t స్క్వేర్. cos x ఎంత వచ్చింది 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. sin x ఎంత వచ్చింది 2t బై 1 plus t square. Integral of 1 by cos x plus sin x plus 1 dx is equal to 2 dt by next అంటే రాద్దాం నెక్స్ట్ స్లైడ్ లో రాద్దాం is equal to చెప్పాలి ఇంటిగ్రల్ ఆఫ్ 2 dt by 1 plus t square by cos x ప్లస్ లో 1 minus t square by 1 plus t square. తర్వాత ఏముంది sin x ఉంది. sin x ప్లస్ లో 2t by 1 plus t square ప్లస్ 1 ఏగా. ఓకే ఇక్కడ 1 plus t square ఇక్కడ 1 plus t square ఎల్సిఎం క్యాన్సిల్ అయిపోయిందండి. 2dt by 1 minus t square plus 2t 1 దీంతో మళ్ళీ వేసినప్పుడు 1 plus t square. న్యూమరేటర్ ఎల్సిఎం డినామినేటర్ ఎల్సిఎం క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంటిగ్రల్ ఆఫ్ 2dt by ఇక్కడ ఎంత వచ్చిందండి 3t స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 2 into 1 by ఇది ఫ్యాక్టరైజేషన్ వచ్చిందండి. ఇక్కడ 3t స్క్వేర్ ప్లస్ ఫ్యాక్టరైజేషన్ వచ్చిందండి. రాదు, ఫ్యాక్టర్స్ రావండి. ఫ్యాక్టర్స్ రానప్పుడు ఏం చెప్పుకున్నామండి టీ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంటే అంత కామన్ తీయమని చెప్పి చెప్పుకున్నాం. 1/3 that is equal to 2/3 into integral of
dt బై ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి మార్చాలండి. టీ ప్లస్ దీంట్లో సగం 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/3 మైనస్ దీని యొక్క స్క్వేర్ వాల్యూని సపరేట్ చేయాలండి. గుర్తుకుందా? పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి మార్చడం టీ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంటే ఎంత కామన్ తీయాలి, తర్వాత టీ రాయాలి, ప్లస్ ఇంటూ ప్లస్ పెట్టాలి, మైనస్ ఇంటూ మైనస్ పెట్టాలి. దీంట్లో సగం 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/3 మైనస్ దీని యొక్క స్క్వేర్ వాల్యూని సపరేట్ చేయాలి. dt బై టీ ప్లస్ 1/3 హోల్ స్క్వేర్ ఎంతండి? 9 LCM 3 మైనస్ 1 2/9. 2/9 అంటే √2/3 హోల్ స్క్వేర్ 2/9 √2/3 హోల్ స్క్వేర్ that is equal to 2/3 into 1/a square plus x square. చెప్తారు ఫార్ములా గుర్తు చేస్తారా? 1/a square plus x square ఇంటికి 1/a square plus x square. 1/a tan inverse x by a 1/a tan inverse of by a x by a plus c. 3 get cancel అండి. ఇది √2 times cancel into tan inverse of 3t plus 1 by √2 plus c. That is equal to √2 into tan inverse of t place ఎంత రాయొచ్చండి? t place లో tan x by 2 3 tan x by 2 plus 1 by √2 plus integral constancy. ఏం రాసినట్టేనా? ఇంటి డెరివేటివ్స్ లో కనుక యూవి ఫార్ములా ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్స్ లో కూడా యూవి ఫార్ములా ఉంటుంది. దాన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటాం. ఈ స్టాండర్డ్ మోడల్స్ వచ్చిన తర్వాత మీకు కంపల్సరిగా ఈ పార్ట్ అండి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనే పార్ట్ కూడా రావాలండి కంపల్సరిగా. హెడ్డింగ్ పెట్టుకోండి. స్టాండర్డ్ మోడల్స్ అయిపోయినాయండి, 9 మోడల్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ integration by parts. Integral of uv dx. Integral of uv dx and u into integral v dx minus u derivative weak integration of dx and చూడండి. మరి రెండు ఫంక్షన్స్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు మరి ఏది యూ తీసుకోవాలి, ఏది వి తీసుకోవాలి అందుకే డౌట్ వచ్చిందండి. రెండు ఫంక్షన్స్ ఒకదానితో ప్రోడక్ట్ ఉన్నాయి. ఈ రెండిట్లో మరి ఏది యూ ఏది వి అనాలి అంటే ఈ నోట్ పాయింట్ ఫాలో ఉండండి. ద ఫస్ట్ ఫంక్షన్ is the function, the first function is the function which comes first in the word ILH. ఐ అంటే రాసుకోండి. ఐ అంటే ఇన్వర్స్,
ఇన్వర్స్ ఫంక్షన్ అండి. ఎల్ అంటే లాగరిథమిక్ అండి. ఏ అంటే ఆల్జిబ్రాయిక్. ఆల్జిబ్రాయిక్ అంటే తెలియలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి అండి. ఆల్జిబ్రాయిక్ అంటే x² x³ ఇలాంటి. టీ అంటే అందరికి ఎక్కువ మంది తెలుసండి, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అండి. కొద్దిమందికి ఏదైనా డౌట్ ఉంటే e⁴x a⁴x అండి. ఓకేనా రోహిత్? ఫాలో అయినట్టేనా? ఎస్ సార్. అంటే ఇప్పుడు వాటిలో ఏ లెటర్ ఫంక్షన్ ఉంటే అది ఏ లెటర్ ముందు అది తీసుకోవాలి. ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటే ఐడియా ఉందా? సైన్ ఇన్వర్స్ ఎక్స్ తెలియకపోతే ఎగ్జాంపుల్ పక్కన రాసుకోండి. ఎస్ సార్. ఓకే. సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాజ్ ఇన్వర్స్ ఎక్స్ లాంటి. ఓకేనా సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సార్. చెప్తున్నా, ఎగ్జాంపుల్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ x cos x dx. మరి ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, మరి ఏది u ఏది v అనుకోవాలి? దీంట్లో హైలైట్ ఫాలో అవ్వండి. ఇప్పుడు చెప్పండి, ఏది ముందు వచ్చి? ఇదేమో ట్రిగ్నామెట్రీ ఫంక్షన్, ఇదేమో ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్. ఆల్జిబ్రా ట్రిగ్నామెట్రీ లేదు ముందు, ఆల్జిబ్రా ముందు. కాబట్టి ఏది u? ఓకేనా? మనం ఏం చెప్తున్నాం, ఇంటిగ్రల్ u/dx అంటే ఏదో మొదలు పెట్టాము, u ఇంటూ x ఇంటూ, జాగ్రత్త చెప్పండి, ఇంటిగ్రల్ u/dx కావాలంటే ఫార్ములా మళ్ళీ రాసుకున్నాను చూసుకుని. ఇంటిగ్రల్ u/dx u రాయాలి, v కి ఇంటిగ్రేషన్ వేసేయాలి, ఎమ్మంటే u కి డెరివేటివ్ వేయాలి, v కి ఇంటిగ్రేషన్ వేసేయాలి, ఆఫ్ dx అని రాయాలి. u రాశాను, v కి ఇంటిగ్రేషన్ చెప్పాలి, cos x ఇంటిగ్రేషన్, cos x ఇంటిగ్రేషన్ sin x మైనస్ u కి డెరివేటివ్, u కి డెరివేటివ్ 1, అయ్యో sin x డెరివేటివ్ 1, cos x ఇంటిగ్రేషన్ sin x dx, x sin x మైనస్ sin x ఇంటిగ్రేషన్ ప్లస్ c. ఓకేనా? ఏంటి అయిపోయింది. అయితే ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాస్తాను, ఒక నోట్ పాయింట్ చూడండి. ఇఫ్ u and v are easily derivable, comma integrable functions easily derivable or integral functions of x, then ఇంటిగ్రల్ u/dx ని ఏ విధంగా రాయొచ్చు అంటే u ఇంటూ v సఫిక్స్ 1
u dash into v suffix 2 plus u double dash into v suffix 3 minus u triple dash into v suffix 4 plus up to so on by sage. v1 అంటే సార్ వాయిస్ వినపడట్లేదు సార్, మ్యూట్ లో పెట్టుకున్నారు. if u and v are easily derivable and integrable functions of x, then integral u by dx నే u into ఇది v1 అంటే ఇంటిగ్రేషన్ అండి. ఇది v1 అంటే ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ v dx. u డాష్ అంటే డెరివేటివ్. ఏమో డెరివేటివ్, ఏమో పక్కన ఏమో ఇంటిగ్రేషన్స్. అదే v2 అంటే v కి అగైన్ v1 కి అగైన్ ఇంటిగ్రేషన్, v1 కి అగైన్ ఇంటిగ్రేషన్. u డబుల్ డాష్ అంటే u డాష్ కి మళ్ళీ అగైన్ డెరివేటివ్. ఇప్పుడు మనం చేసిన ఎగ్జాంపుల్ కి అప్లై చేసి చూద్దామండి. మనం చేసిన ఎగ్జాంపుల్ కి అప్లై చేసి చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ x ఇంటూ cos x dx అంతా అని అడిగారు. ఏది u ఏది v తీసుకుందామండి. ఇక్కడ దేనికైతే డెరివేటివ్ తొందరగా ఎండ్ అయితే అది v కింద u కింద తీసుకోండి. x కి డెరివేటివ్ అనేది తొందరగా వెళ్ళిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది. ఇది ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్ చేసి ఇప్పుడు 0 అయిపోయింది అనుకో మేబీ. అలాంటి దాన్ని u కింద తీసుకోవాలి. ఇది u, ఇది v. వాడండి, u రాయాలి. ఇదిగో రాశాను, x రాశాను. v1 కి ఇంటిగ్రేషన్ చెప్పండి, బ్రాకెట్ పెట్టండి. ఇంటిగ్రేషన్ రాయండి. cos x ఇంటిగ్రేషన్ sin x మైనస్ దీనికి డెరివేటివ్ రాయండి, దీనికి డెరివేటివ్ రాయండి 1. దీనికి ఇంటిగ్రేషన్ రాయండి, బ్రాకెట్ కి ఇంటిగ్రేషన్ రాయండి మైనస్ cos x. తర్వాత 1 కి డెరివేటివ్ 0 అయిపోయింది, ప్రాసెస్ ఆగిపోయినట్టే. ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c x sin x ప్లస్ cos x ప్లస్ c. కాకపోతే చాలా మంది పిల్లలు ఇది అప్లై చేయరు, ఫస్ట్ అప్లై చేస్తూ ఉంటారు. ఏది ఇంత ముందు అప్లై చేస్తూ ఉంటారు. అదేని ఇదేనా ఆన్సర్ ఒకటే చూడండి, x sin x ప్లస్ cos x. ఇక్కడైనా అంతే ఆన్సర్, x sin x ప్లస్ cos x. ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఇది వాడుకోవచ్చు, ఇంటర్మీడియట్ అప్పుడు కూడా వాడేసుకోవచ్చు, డైరెక్ట్ గా మార్కులు ఇస్తారు. అయితే ఈ రెండిట్లో ఇది వాడేటట్టయితే దీని యొక్క డెరివేటివ్ అనేది తొందరగా ఎండ్ అయిపోవాలి. ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేయగలిగేట్టుగా ఉండాలి. ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ తొందరగా ఎండ్ అయ్యేట్టుగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామా? ఇంటిగ్రల్ ఆఫ్ x square into cos x dx ఈక్వల్ టు డాష్. మామూలుగా ఫస్ట్ యూవి మామూలుగా డైరెక్ట్ చేద్దామండి, సెకండ్ నోట్ పాయింట్ కాకుండా డైరెక్ట్ చేద్దాం. యూవి ఇంటూ cos x ఇంటిగ్రేషన్, cos x ఇంటిగ్రేషన్ sin x మైనస్ x స్క్వేర్ డెరివేటివ్ 2x into sin x dx. x square into sin x minus 2 into integral of x sin x dx. మళ్ళీ అగైన్ బై పార్ట్స్, మళ్ళీ మైనస్ 2 ఇంటూ బ్రాకెట్ క్లోజ్, బ్రాకెట్ బిగిన్ చేయండి. యూవి ఇది u, ఇది v. u ఇంటూ sin x ఇంటిగ్రేషన్ చెప్పాలి. sin x ఇంటిగ్రేషన్ cos x sin x ఇంటిగ్రేషన్ మైనస్ cos మరి మైనస్ x డెరివేటివ్
1 minus cos x dx equal to x square sin x minus into minus plus 2x cos x minus into minus plus plus into minus minus 2 into integral of cos x dx x square sin x plus 2x cos x minus 2 into cos x integration anta sin x plus integral constant c. అదే సెకండ్ మెథడ్ అప్లై చేసేది చాలా తొందరగా వచ్చి చూసుకోండి. సెకండ్ మెథడ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాజ్ ఎక్స్ డిఎక్స్. దేనికి డెరివేటివ్ ఎండ్ అయిపోయింది ఈజీగా ఎక్స్ స్క్వేర్ కి, అవునా? అది యు మళ్ళీ బ్రాకెట్ పెట్టింది. కాజ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ sin x మైనస్ ఆల్టర్నేట్ టర్మ్ ప్లస్ మైనస్ పెట్టాలి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x దానికల్లా బ్రాకెట్ పెట్టండి జాగ్రత్తగా. sin x కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ మళ్ళీ ప్లస్ పెట్టండి. ఈ బ్రాకెట్ కి డెరివేటివ్ రాయండి, ఈ బ్రాకెట్ కి డెరివేటివ్ రాయండి 2. సార్ ఈ బ్రాకెట్ కి ఇంటిగ్రేషన్ రాయండి మైనస్ ఆఫ్ కాజ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ sin x, అంతే. 2 కి డెరివేటివ్ 0. ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c పెట్టుకోండి. అది ఇది ఒకటే వచ్చిందో లేదో చూసుకోండి. ఎక్స్ స్క్వేర్ sin x మైనస్ మైనస్ ప్లస్ 2x cos x మైనస్ 2 sin x ప్లస్ c. మీరే చెప్పండి, ఈ పర్టికులర్ ప్రాబ్లం సంబంధించి పైది బెస్టా కిందది బెస్టా? కిందది బెస్ట్. కాకపోతే గుర్తుకుండదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మరి.